స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున అత్యంత ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాగున్నారా ప్రియులారా? పగలు ఈస్టర్ ఆరాధనలకు వెళ్ళొచ్చారా? చక్కగా ప్రభువునందు ఆనందించారా? చాలా సంతోషం కదా. లోకమంతటిలో ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టుక ఉంటుంది, పుట్టినరోజు జరుపుతారు. ప్రతి ఒక్క వ్యక్తికి మరణం ఉంటుంది, జ్ఞాపకార్థ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, స్మారక కార్యక్రమాలు, జయంతులు, వర్ధంతులు జరుగుతూ ఉంటాయి కదా. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్న ఒకే ఒక కార్యక్రమం, పునరుద్ధాన కార్యక్రమం, ఈస్టర్ డే. చాలా అద్భుతమైంది కదా. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కలిగి ఉన్న ఏకైక విషయం ఏమిటి అని అంటే పునరుద్ధానము. యేసు ప్రభువారు మరణించారు, అది వాస్తవం. సమాధి చేయబడ్డారు, అది వాస్తవం. మరణము కానీ, సమాధి కానీ, ఆనాడు గవర్నమెంట్ వారు వేసిన సీల్ కానీ, ఆయనకు చుట్టబడిన ప్రేత వస్త్రాలు కానీ, సమాధికి వేయబడిన ఆ బండ కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని ఆపలేకపోయినాయి. వాటన్నిటిని జయించుకొని యేసు ప్రభువారు తిరిగి లేచిన రోజు ఈస్టర్ డే, పునరుద్ధానము చెందిన రోజు, మానవాళికి ఆశ చిగురించిన రోజు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన కార్యక్రమం అంతటిని అంగీకరించినట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రోజు ఈస్టర్ డే. ఎంతో గొప్పదేనా. చరిత్రలో ఏ ఒక్కరికి లేని ఒకే ఒక కార్యక్రమం ఈస్టర్ డే. మనము ఈ రోజును బట్టి కాదు ఆనందించేది, ఈ కార్యాన్ని బట్టి మనం ప్రభువునందు ఆనందిస్తాం. ఇది సంవత్సరానికి ఒక్కసారి ఆనందించే కార్యక్రమం కాదు, ఇది నిత్యము ఆనందించే కార్యం. ఇది ఒక వ్యక్తి యేసుక్రీస్తును గనక గ్రహించగలిగితే ఆ వ్యక్తికి ప్రతిరోజు గుడ్ ఫ్రైడేనే, ప్రతిరోజు ఈస్టర్నే. అవును, మనము ప్రతిరోజు పాపమునకు చనిపోతాం, క్రీస్తులో బ్రతుకుతూ ఉంటాం. ఇది ఏదో కొద్ది మందికి జరిగే కార్యక్రమం కాదు, కార్యము కాదు. ప్రతి మనిషి తన జీవితంలో కలిగి ఉండవలసిన కార్యక్రమం ఇది. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా నీవు దయచేసి శ్రేష్టమైన సత్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మళ్ళీ చెప్తున్నాను, మరణము కానివ్వండి, సమాధి కానివ్వండి, సమాధికి అడ్డుగా వేసిన బండ కానివ్వండి, ఆయనకు చుట్టిన ప్రేత వస్త్రాలు కానివ్వండి, గవర్నమెంట్ వారు వేసిన సీలు కానివ్వండి, ఏది కూడా ఆయన బంధించలేకపోయింది. ఆయన పునరుద్ధానుడయ్యారు. లేఖనం ఏం చెబుతుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? రండి, లూకా సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుందాం.
వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 ప్రత్యేకమైన మాటలు మనకు కనబడుతున్నాయి. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? వీరు ఎవరిని వెతుకుచున్నారు? యేసుక్రీస్తు వారిని వెతుకుచున్నారు. యేసుక్రీస్తు వారి శరీరమునకు లేక శవమునకు సుగంధ ద్రవ్యాలు పొద్దామని ఆశతో కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు. అయితే సమాధి తెరవబడి ఉన్నది. ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున తిరిగి లేచినప్పుడు ఏం జరిగింది? ఆయన తిరిగి లేచారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేత వస్త్రాలు ఆయన బంధించలేకపోయినాయి. ఆయన లేచాడు. ఆయన బండను దాటుకుని బయటకు వచ్చారు. ప్రియులారా, చాలా అద్భుతం. ఆ బండ తొలగించబడింది. అది ఆయన ఏమీ చేయలేకపోయింది. అక్కడ కావలి ఉన్నవారు భయపడిపోయి పారిపోయారు. తెల్లవారుజామున కొందరు స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు వారి శరీరంకు సుగంధ ద్రవ్యాలు పొద్దామని వస్తున్నప్పుడు ఆ బండ మనకి ఎవరు తెస్తారనుకుంటూ వస్తున్నారు. వీరి ఆశ చాలా గొప్పది. వీరు యేసు ప్రభు వారిని విడిచిపెట్టలేకపోతున్నారు. యేసు ప్రభు వారి మీద అమితమైన ప్రేమ ఉన్నది. ప్రియులారా, అయితే వారు ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి వేరుగా ఉన్నది. వారు ఆశ్చర్యపోతున్న పరిస్థితుల మధ్యలో 2 దేవదూతలు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం. ఏంటి? సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెదకుచున్నారు? మీరు వెదకుచున్న యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మృతుడు కాదు. మృతుడు అయ్యుండి సజీవుడైన వాడాయన. మృతుడై సజీవుడైన వాడాయన. చనిపోయి తిరిగి లేచినవాడు. తిరిగి లేచిన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? చాలా బాగుంది కదా. సజీవుడైన వారిని, చనిపోయి తిరిగి లేచిన వారిని, చచ్చిన వారిని ఎందుకు వెతుకుతున్నారు మీరు? చాలా అద్భుతమైన విషయం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? మొదటి మాట. రెండవది, ఆయన ఇక్కడ లేడు. మూడవది, ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, దయచేసి వినండి. ఇది కేవలం పుస్తకంలో రాయబడిన విషయం మాత్రమే కాదు. ఇది కేవలం మూర్ఖంగా మూఢంగా నమ్ముతున్న విశ్వాసం కాదు. ఇది సత్యం. ఇది సత్యం. ఈరోజున క్రైస్తవులు ఆరాధించుతున్నది శవమును కాదు. క్రైస్తవులమైన మనం ఆరాధన చేస్తుంది సజీవుడైన వారిని ఆరాధన చేస్తున్నాం. సమాధిలో ఉన్న వారిని కాదు మనం ఆరాధన చేస్తుంది. సమాధిని గెలిచి తిరిగి లేచిన వారిని ఆరాధన చేస్తున్నాం. ఈ రోజున నీవు నేను సేవించుచున్నది చచ్చిన వారిని కాదు, సమాధిని గెలిచి తిరిగి లేచిన వారిని మనం సేవించుచున్నాం, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఆయన పేరిట ఆయన పాద సన్నిధిలో కూడుకొని మనం ఘనపరుస్తున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప దీవెన మనకు అనుగ్రహించబడింది. ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కార్యం మన జీవితాలకు ఎంత గొప్ప కార్యం జరిగించిందో మనము గుడ్ ఫ్రైడే రోజున ధ్యానం చేసుకున్నాం. అయితే ఆయన పునరుద్ధానము కూడా ప్రియులారా చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ఈ సంగతిని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే అనేకమైన సమస్యలకు పరిష్కారాలు తెలియచేస్తూ ఉత్తరాన్ని రాశారు. వాటిలో ఆఖరి సమస్య, ఆయన పరిష్కరించిన సమస్య, సమాధానం తెలియజేసిన సమస్య ఏంటి అని అంటే పునరుద్ధానము. ఆ దినాల్లో వారికి ఇది ఒక పెద్ద సమస్యగా ఉన్నది. పునరుద్ధానాన్ని విశ్వసించడానికి ఈ రోజుల్లో మనకున్నంతగా సంపూర్ణమైన పరిశుద్ధ గ్రంథం వారి చేతిలో లేదు. అప్పటికి ప్రారంభ క్రైస్తవులు వాళ్ళు ఆ పరిస్థితుల్లో వారి యొక్క విశ్వాసాన్ని బలపరచడం కొరకై, వారి యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడం కొరకై పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతటిలో కూడా పునరుద్ధానాన్ని గురించి ఆయన చర్చించినట్లుగా మనం చూస్తాం. ఆయన 4 విధాలుగా ఆ యొక్క కార్యక్రమాన్ని లేకపోతే పునరుద్ధానాన్ని ఆయన వివరించినట్లుగా చూస్తాం. మొదటిగా చారిత్రకపరమైన వాదన చేశాడు. ఆయన చరిత్రలో జరిగిన విషయాలు జ్ఞాపం చేస్తూ పునరుద్ధానాన్ని గురించి తెలియజేశాడు. సిద్ధాంతపరమైన విషయాలను ఆధారం చేసుకొని ఆయన పునరుద్ధానాన్ని గురించి వివరించాడు. తార్కిక వాదం చేస్తూ
ఆయన పునరుద్ధానాన్ని వివరిస్తూ వచ్చాడు. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, అనగా బాప్తిస్మమును దృష్టిలో పెట్టుకొని పునరుద్ధానాన్ని వివరిస్తూ వచ్చాడు. ఈ 4 విధాలుగా పౌలు గారు పునరుద్ధానాన్ని వివరించినట్లుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో. మొదట్లో ఆయన ఏం చెప్పాడు అని మనం చూస్తే, చారిత్రకపరమైన విషయాలు జ్ఞాపం చేస్తూ ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4 నుంచి ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడిను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడిను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. చరిత్రలో జరిగిన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఇక్కడ పౌలు గారు పునరుద్ధానాన్ని గురించి చర్చించుతూ ఉన్నారు. ఏంటిది ఇక్కడ చరిత్రగా చెప్తున్నాడు అని అంటే, చరిత్రలో అనగా గతకాలంలో ఏం జరిగిందో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం జరిగింది గతకాలంలో? యేసుప్రభు వారు ఎప్పుడైతే సమాధిని జయించి తిరిగి లేచారో, ఆయన ఎవరెవరికి కనబడ్డారో పురుషులను జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. మొదటగా కేఫా అనగా పేతురుకు కనబడ్డాడు ఆయన. తర్వాత 12 కనబడ్డాడు. తర్వాత అపోస్తలులకు కనబడ్డాడు. తర్వాత యాకోబుకు కనబడ్డాడు. 500 కంటే ఎక్కువ మంది ఉన్న వ్యక్తులకు కనబడ్డారు. ఇవన్నీ కూడా చరిత్రలో జరిగిన విషయాలను జ్ఞాపకం చేస్తూ పౌలు గారు కొరింథీయుల యొక్క విశ్వాసాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన బాధ్యత తీసుకుని మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం కాకమ కథ కాదు, కల్పించిన కథ అసలే కాదు, ఎవరో చెట్టు కిందో లేకపోతే అడవిలను కూర్చొని రాసిన గాథ కాదు. ఇది వాస్తవమైన విషయం, ఇది సత్యమైన విషయం. ఎలాగున చరిత్రలో ఎంతోమందికి కనబడ్డారు ఆయన. 500 మంది కంటే ఎక్కువ మందికి ఒకే రోజున ఒకే సమయం మంది కనబడ్డారు. అనుమానించే స్వభావం కలిగిన తోమ లేనప్పుడు ఒకసారి కనబడ్డాడు శిష్యులకి, తోమ ఉన్నప్పుడు కనబడ్డాడు యేసు ప్రభు వారు శిష్యులకి. పేతురుకి కనబడ్డాడు, పౌలు గారికి కనబడ్డాడు, రక్త పిపాసిగా బ్రతుకుతున్న పౌలు గారికి కనబడ్డాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. ప్రభువా నీవెవడో అని అడుగుతున్నప్పుడు, నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారి తిరిగి లేచుట, పునరుద్ధానం అనేది పునర్జన్మ కాదు. సహజంగా మనం మాటలో వరుసకు అంటూ ఉంటాం, చచ్చి నీ కడుపును పుడతా అని. పుట్టేది లేదు, ఇక ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పుట్టేది లేదు. పునర్జన్మ వాస్తవమైనది కాదు. పునర్జన్మ అంటే ఏంటి? చచ్చిపోయి మళ్ళీ పుట్టడం. ఒకవేళ చచ్చిపోయి మళ్ళీ పుట్టడమే కనుక అయితే, పిల్లలారా దయచేసి జాగ్రత్తగా విషయం ఆలోచించేయండి. దేవుడు ఒక 100 మందిని పుట్టించాడు అనుకుందాం, తిరిగి వాళ్ళే పుడతానంటే ఎంతమంది పుడతారు? 100 మందే కదా పుట్టాల్సింది. 101 కూడా పుట్టడానికి అవకాశం లేదు కదా. అందులో మనుషుడు మళ్ళీ మనిషిగా పుట్టడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది అన్నప్పుడు అసలు ఇంతమంది కూడా ఉండకూడదు కదా. కానీ ఈ రోజున ప్రపంచానికి పెద్ద సమస్య ఏంటి? మన భారతదేశంలో అన్ని సమస్యలకు ప్రధానమైన సమస్య ఏంటి? జనాభా సమస్యే కదా. మరి ఎందుకు ఈ వంతున పెరుగుతుంది? పునర్జన్మ ఉంటే మనుషుల సంఖ్య పెరగకూడదు కదా, తగ్గడమో కనీసం సమానంగా ఉండటమో జరగాలి కదా. అలా కాకుండా విపరీతంగా పెరిగిపోతున్నారు కదా. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. పునర్జన్మ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? మన్నైనది వెనుకట్టు వెళ్ళిన మన్నైపోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరిన దేవుని వాక్యం చెప్తా ఉంది. మరణము అనేది మన శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఎడబాటు అనేది మనుషుల దగ్గర నుంచి ఎడబాటు శరీరానికి. అయితే ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పరదేశకు వెళ్ళటమా, పాతాళానికి వెళ్ళటం అనేది అక్కడ నిశ్చయం అవుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ఏమై ఉన్నది అని అంటే చారిత్రక వాస్తవమైనది. దీన్ని విశ్వసించడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఒకప్పుడు యేసుక్రీస్తుని ఆయన పిల్లలైన వారిని సహించలేని పౌలు గారు ఈ రోజున క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తే సర్వస్వం అయిపోయి
జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, అసలు నేను బ్రతకడమే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను అని మాట్లాడుతున్న మాటలు దేనికి సంకేతం? దేన్ని సూచిస్తున్నాయి? క్రీస్తును వ్యతిరేకించిన వాడు క్రీస్తుకు సాక్ష్యం ఉండటం ఏంటి? ఎలా సాధ్యమైంది అని అంటే, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న ఈయనను ప్రభువారు దర్శించారు. మధ్యాహ్నపు వేళ పౌలు గారికి కనబడి ఆయనతో మాట్లాడారు. ఆయన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి వేసేసేసారు. క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాడు. ప్రియులారా, 13 లేక 14 పత్రికలు రాసి క్రైస్తవ్యానికి బలమైన పునాదిని వేశాడు అపొస్తలుడైన పౌలు గారు. కాబట్టి యేసుక్రీస్తు కనుక లేపబడి ఉండనట్లయితే, అనగా లేపబడకపోయినట్లయితే, పౌలు అంటే రక్తపిపాస యేసు ప్రభువును ఎలా నమ్ముకుంటాడు? ఇంత బలమైన వర్తమానాలు పత్రికలు ఎందుకు రాస్తాడు? ఎందుకు అంత ఘోరమైన శిక్షను భరిస్తాడు? కారణం ఏంటి? ఆయన క్రీస్తును ఎరిగినవాడు, క్రీస్తుతో సంబంధంలోకి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, వినండి జాగ్రత్తగా. పునరుద్ధానం అనేది ప్రతి మానవునికి ఉన్నది. పునరుద్ధానం యేసుక్రీస్తు వారు పొందుకున్నారు, అనగా తిరిగి లేచారు. నీవు నేను కూడా ఒక రోజున లేవబోతున్నాం. చనిపోయిన వారందరూ ఒక రోజు లేవబోతున్నారు. మన జీవితాలు కూడా భూమి మీద ముగించబడి మనం కూడా సమాధి చేయబడితే ఒకరోజు రాబోతుంది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు చదువుకుందాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు అని ఇక్కడ చదువుతున్నాం. సోదరి సోదరులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేల్కొంటారు. ఎంత అద్భుతమైన వాస్తవమైన సత్యం ఇది. ప్రియులారా, ఆయన కేక వేసినప్పుడు సమాధులు తెరవబడతాయి, మృతులు సజీవులుగా లేపబడతారు. లేపబడిన వారు 2గా డివైడ్ చేయబడతారు. ఎవరు వాళ్ళు? ఏమిటి 2గా డివైడ్ చేయబడతాం అని అంటే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు అని ఇక్కడ చదువుతున్నాం. సోదరి సోదరులారా, గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనకు పునర్జన్మ లేదు, పునరుద్ధానం ఉన్నది. పునరుద్ధానం అంటే తిరిగి లేచుట అని అర్థం. తిరిగి లేచుట ఉన్నది. పునర్జన్మ అంటే మళ్ళీ జన్మించుట, అది లేదు మనకి. పునరుద్ధానం ఉన్నది. దానికి ఆధారం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచుట. యేసు ప్రభు వారు తిరిగి లేచారు, అది మానవులందరికీ కూడా ఆధారంగా ఉన్నది. ప్రియులారా, మన్ను మన్నులో కలిసిపోయి, గాలి గాలిలో కలిసిపోయేది కాదు. మనలో ఉన్నది గాలి కాదు, మనలో ఉన్నది ఆత్మ. ఆత్మకు చావు లేదు, అది నిరంతరం ఉండేది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము క్రీస్తు పునరుద్ధానము మనకు నేర్పిస్తున్న అద్భుతమైన విషయం, మరణం అనేది మానవ జీవితానికి ముగింపే కాదు, మరణం తర్వాత మానవునికి మరొక జీవితం ఉన్నది అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలు మనకు నేర్పుతున్న అద్భుతమైన పాఠాలు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏం చెబుతున్నారు యేసు ప్రభు వారు అంటే, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకుని, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకుని బయటికి వచ్చేదారు అని చెప్తున్నాడు. మేలు ఎవరికి చేయాలి? నీ ఆత్మకు నువ్వు మేలు చేసుకోవాలి. నీ ఆత్మకు నువ్వు మేలు చేసుకోవాలి. శరీరానికి మేలు చేసుకుంటున్నావులే, చక్కగా కావలసిన తిండి పెడుతున్నావు, కావలసిన చక్కని వస్త్రాలు ధరిస్తున్నావు, మంచి మంచి పరిస్థితులు కలిగి ఉంటున్నాయి, మంచి గృహాలు, మంచి వసతులు, అవసరతలు తీర్చబడుతున్నాయి, చాలా బాగుంది, వెరీ గుడ్. శరీర అవసరతలు తీరుస్తున్నావు, వెరీ గుడ్. మరి ఆత్మ సంగతి ఏంటి? నీ ఆత్మకు నువ్వు మేలు చేస్తున్నావా? శరీరానికి మేలు చేసుకుంటున్నావు, శరీరాన్ని చక్కగా పోషిస్తున్నావు, సంతోషం, మంచిది, తప్పేం కాదు అది. మరి ఆత్మ సంగతి ఏంటి? లోపల ఆత్మ ఉన్నదే, దానికి తిండి పెట్టాలి కదా, దాన్ని భరించాలి కదా, ఇది అవసరం కదా. ఈ రోజున చాలామంది తమ ఆత్మకు కీడు చేసుకుంటున్నారు. ఆత్మకు కీడు చేయటం అంటే అర్థం ఏంటో తెలుసా?
నీ జీవితంలో యేసుక్రీస్తుతో సంబంధంలోకి రాకపోవటమే, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో సంబంధంలోకి రాకపోవటమే నీవు కీడు చేసుకొనుట. నీవు మేలు చేయట అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందుట, పాపక్షమాపణ పొందుట, దేవునితో యేసుక్రీస్తు ద్వారా సంబంధంలోకి వచ్చి ఆయన నమ్మకంగా జీవించుట. ప్రియులారా, ఇది ఏమైనది అని అంటే నీ ఆత్మకు మేలు చేసుకునుట అన్నది. చాలామంది శరీరానికి మేలు చేసుకున్న పనిలో పడిపోయి ఆత్మకు భయంకరమైన కీడు చేసుకుంటున్నారు. నీ త్రాగుడు వల్ల, నీ వ్యభిచారం వల్ల, నీ అనాలోచన వల్ల, అబద్ధాల వల్ల, మోసాల వల్ల, అన్యాయాల వల్ల, అక్రమాల వల్ల నీ ఆత్మకు నువ్వు కీడు చేసుకుంటున్నావు. నువ్వు ఎవరికో కీడు చేయటం కాదు, నీ శరీర కోరికలు నువ్వు తీర్చుకొనొచ్చు, నీ ఆత్మకు నువ్వు కీడు చేసుకుంటున్నావు. పాపం వెంట పరుగులెత్తుతూ నీ ఆత్మకు కీడు చేసుకుంటున్నావు. తమ్ముడు, చెల్లెక్క, యవనస్తులారా దయచేసి వినండి. నీ యవన కాలంలో నీ ఆత్మకు నువ్వు మేలు చేసే వ్యక్తి కొంటున్నావా, కీడు చేసుకుంటున్న వ్యక్తి కొంటున్నావా? నీ ఆత్మకు నువ్వు మేలు చేసుకోవటం అంటే యేసు ప్రభువారిని విశ్వసించి శిలువ కార్యమునందు విశ్వాసం ఉంచి దేవునితో సమాధానపరచబడట. కాబట్టి ఆ సమాధానాన్ని చుట్టు కొరకు దేవుడు మానవునికి ఈ లోకానికి దిగివచ్చి శిలువలో ప్రాణం పెట్టి మనందరికీ సమాధానాన్ని అనుగ్రహించారు, నెమ్మదిని కలుగు చేశారు. సోదరి సోదరులారా, గమనించండి. ఈ సమయంలో నీవు నీ ఆత్మకు మేలు చేసుకుంటున్నావా, కీడు చేసుకుంటున్నావా? జాగ్రత్తగా గమనించాల్సిన అవసరతను దేవుని సేవకునిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే రక్షించబడ్డామని చెప్పుకుంటూ కూడా చాలామంది రక్షించబడిన తర్వాత కూడా పాపములో జీవిస్తున్నారు. ప్రభు బలలో చేవేస్తున్నారు, పాపములో బ్రతుకుతున్నారు. ప్రభు బలలో చేస్తున్నారు, అవిధేయతల్లో బ్రతుకుతున్నారు. ప్రభు బలలో పాల్గొంపులు పొందుతున్నారు, దేవునికి వాక్యానికి విరోధముగా బ్రతుకుతున్నారు. ప్రభు బలలో పాల్గొంటున్నారు, పాపమును మానలేని భయంకరమైన పరిస్థితుల్లో జీవితాలు కొనసాగుతున్నాయి. కాదంటారా? దేవునికి మహిమ నీ జీవితం ద్వారా రావట్లేదు, దేవునికి కీర్తి ఘనత నీ జీవితం ద్వారా రావట్లేదు. రక్షించబడిన నీ ద్వారా దేవునికి ఎంత కీర్తి రావాలి, దేవునికి ఎంత మహిమ రావాలి, ఎంత ఘనత రావాలి. కానీ ఎందుకు ఆ పరిస్థితులు లేవు? ఎందుకు ఆ మేలు చేసుకునే పరిస్థితుల్లోకి నువ్వు రాలేకపోతున్నావు? ఒక మాట చెప్పనా, నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి. స్నేహితులను బట్టి నేను ఇట్లా అవుతున్నానండి, మా సంఘంలో వాళ్ళు మంచోళ్ళు కాదండి, మా పాస్టర్ గారు మంచోళ్ళు కాదండి, వాళ్ళు మంచోళ్ళు కాదండి, వీళ్ళు మంచోళ్ళు కాదండి, భూమి మీద చెల్లుబాటు అవుతాయి, నాకు కుదరట్లేదండి, విస్తారమైన పనులండి, ఒత్తిడండి, ఇవి ఇక్కడ కుదిరితేమో కానీ ప్రభు ఎదుట సమాధానం చెప్పడానికి పనికిరావు. నీవు దేవునితో సత్సంబంధంలోకి వచ్చి దేవునిలో జీవించి నీ జీవితాన్ని దేవునిలో ముగించుకోగలిగినట్లయితే నీవు నీ ఆత్మకు మేలు చేస్తున్న వ్యక్తివి. నీవు నీ ఆత్మకు మేలు చేస్తున్నావు. దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి మాత్రమే, పాపను విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించున్న వ్యక్తి మాత్రమే తన ఆత్మకు మేలు చేసుకుంటున్న వ్యక్తి. మిగిలిన వారందరూ కూడా తమ ఆత్మకు కీడు చేసుకుంటున్నారు. వారి కొరకు కాచుకున్న పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. ఏంటి తీర్పు పునరుద్ధానం? ఏమిటి తీర్పు? తీర్పు ఏమని తీర్చబడిందంటే పాపంలో వచ్చే జీతం మరణం, అది నిత్యము నివసించే అగ్నిగంధకములలో మండుగొండం అని వాక్యం చెప్తుంది. సోదరి సోదరులారా, తల్లులారా, తండ్రులారా, యవనస్తులారా, దయచేసి మాటలు గమనించండి. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయనకు నువ్వంటే ఎంతో ప్రేమ. ఎంత ప్రేమో తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టే అంత ప్రేమ నీ మీద విడిచిపెట్టాడు. ఈ పాపపు లోకంలో బ్రతకడానికి ఇష్టపడినంత ప్రేమ ఆయన ఆ రీతిగా బ్రతికాడు. నువ్వంటే ఎంత ప్రేమ అంటే నువ్వు ఒక ప్రక్క ద్వేషిస్తూ ఉన్నా తిరిగి నిన్ను ఆయన కుమారుడిగా కుమార్తెగా చేసుకోవడం కొరకు నీ కొరకు శిలువ శిక్షను భరించిన వాడు. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయునిగా ఉన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మకు నువ్వు మేలు చేసుకుంటున్నావు, కీడు చేసుకుంటున్నావు? రక్షణ పొందని ప్రతి ఒక్క వ్యక్తి తన ఆత్మకు కీడు చేసుకుంటున్నాడు. విశ్వాసం విడిచిపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తమ ఆత్మకు కీడు చేసుకుంటున్నారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానాన్ని పొందుకుంటారు, అది నిత్య జీవంలో ప్రవేశించడం. కీడు చేసిన వారు చాలా దారుణమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది.
సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ఎంత అద్భుతమైంది. పునరుద్ధానం మన జీవితాలకు వెలుగునిచ్చింది. పునరుద్ధానం మన విశ్వాసాన్ని బలపరిచింది, నిరీక్షణ ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడక మునిపే 100 సంవత్సరాల క్రితమే భక్తులైన వారు యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించారు, దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచారు. వారు నిత్య జీవ ప్రాప్తులయ్యారు. ఈ రోజున మనకు నిరూపించబడిన క్రీస్తు శిలువ కార్యం, పునరుద్ధానం, ఆయన మరణ పునరుద్ధానాలు మన ఎదుటింటున్నాయి. కానీ చాలామంది అవిశ్వాసం వల్ల ఆయన దగ్గరికి రాలేక నిత్య నాశనం వైపు పరుగులెత్తుతున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఎంతకాలం నిత్య నాశనం వైపు పరుగులెత్తుతావు? విశాల మార్గంలో నువ్వు ఎంతకాలం పరుగులెత్తుతావు? దాని అంతం భయంకర నరకం. ఒకళ్ళు ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించిన వ్యక్తిగా ఉంటే బెదరక భయపడక నువ్వు ప్రభు రాజ్యంలో ప్రవేశించడం కొరకై ఆ రీతిగా సిద్ధపడి దేవుని సన్నిధిలో దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే ప్రియులారా, దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి ఉన్న వాక్య భాగాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. గమనించారా? యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నారు. పునరుద్ధానము మనకి ఇచ్చే ముందుగా ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. ఆర్భాటంతో ప్రధాన శబ్దంతో దేవుని బోరతో ఈ లోకానికి వస్తాడు. ప్రియులారా, ఆయనతో పాటు అప్పటికే చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తులు ఆయనతో పాటు వస్తారు. చాలా అద్భుతమైన మాట. అయితే సజీవులుగా ఉన్న వారిలో, భూమి మీద బ్రతికున్న వారిలో ఎవరైతే ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారో వారికి ఆయన ఏం చేయబోతున్నాడంటే, దేవుని వాక్యం చదువుతున్నాం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్న ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాము. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందము అని ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, మనము కూడా తిరిగి లేపబడతాం. అందరం కలిసి మేఘాల మీద ప్రభు దగ్గరికి మనం కొనుక్కోబడతాం. ఎంత గొప్ప ఆధిక్యత! అందరం కలిసి ప్రభుత్వం ఉంటాం. సమాధుల నుంచి లేపబడిన వారు మనం అక్కడికి వెళ్తాం. ఆల్రెడీ రక్షించబడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వారు ప్రభుతో పాటు వస్తారు. అందరూ మధ్యాకాశంలో కలుసుకొని గొప్ప విందును మనం కలిగి ఉండబోతున్నాం. దాని గురించి భక్తులు పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, 7 సంవత్సరాలు గొప్ప పెండ్లి మీద జరగబోతుంది అన్నారు. దీని గురించి రకరకాల సిద్ధాంతాలు ఉన్నా వాటి జోలి మనం పోకుండా ఒక సత్యాన్ని మనం గుర్తించాలి. ప్రియులారా, మనం ఆత్మకు మేలు చేసుకునే వారిగా, మన ఆత్మకు క్షేమం కలుగు చేసుకునే వారిగా మన జీవితాలు కట్టుకొని ఆయన రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపడదాం. దేవుడు అట్టి మహాకృపను మనందరికీ సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించి మనలందరినీ తన రాకడ కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల దేవా, జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. మా కొరకు మీరు శిలువలో చేసిన బలియాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం వీక్షించిన మా ప్రియులను బట్టి నేను స్తుతిస్తున్నాను. మాకు అనుగ్రహించిన పునరుద్ధాన సందేశం కొరకే నీకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితం మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు మా కొరకు చేసిన ఆ బలియాగంతో పాటు తిరిగి లేచిన ఆ పునరుద్ధానాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తున్నాం. మాకు అనుగ్రహించిన గొప్ప నిరీక్షణ కొరకే నీ స్తోత్రాలు. నీతో యుగాలు ఉండటం కొరకై మా ఎడల మీరు చేసిన మేలు ఉపకారాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తగిన తండ్రి, ఇట్టి అనుభవంలోకి రాకుండా ఇంకా జీవితాలు కొనసాగించిన మా ప్రియులను దర్శించి వారు కూడా రక్షించబడి నాయన ఈ ధన్యతను పొందినట్లు మీరు సిద్ధపరిచి దీవించి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. రక్షించబడి నిర్లక్ష్యంగా ఉంటున్న వారిని మీరు దర్శించండి, గ్రహింపగలిగి జీవించినట్లు సహాయం చేసి దీవించి మీరు అక్కడ కొరకే, మీ రాజ్యం కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు చేయించి కనపరిచి మహింపరిచి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేడు నడిపించి దీవించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.
రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడు